హిప్పోక్రేట్స్ తర్వాత సుమారు 2000 ఏళ్ల తర్వాత వేజాలియస్ అనే ఒక మెడికల్ శాస్త్రవేత్త, ఒక వైద్య శాస్త్రవేత్త వచ్చి, అంటే ఒక్కొక్క పరిశోధన, ఒక్కొక్క అడుగు ఎన్ని వందల ఏళ్ళు పట్టింది అని బేరీజు వేసుకోవడానికి నేను ఈ విషయం చెప్పాను. సో ఆయనే వైద్యుడిగా, ఒక తాత్వికుడిగా, ఒక దార్శనికుడిగా, తర్వాత సామాజిక కార్యకర్తగా ఆయన ఆనాటి సమాజానికి ఆయన అందించిన సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుంచుకొని ఆ తర్వాత కాలాల్లో వైద్య రంగంలో ఆయనను గుర్తుంచుకోవడానికి హిప్పోక్రేట్స్ ఓత్ అనేది అది కొనసాగుతూ వస్తుంది. సరే, ఇక్కడ నేను కొంతమంది గురించి చెప్తా. మీకు సోక్రటీస్ తెలుసు. సోక్రటీస్ శిష్యుడు ఎవరు? ప్లేటో. ప్లేటో అంటే పెద్ద రేఖాగణిత శాస్త్రంలో ఉద్దండు. ఆ ప్లేటోకు శిష్యుడు అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ మళ్ళీ అరిస్టాటిల్ శిష్యుడు ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్. ప్రపంచ విజేతగా నిలిచిన అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన తన పేరు మీదనే అక్కడ అలెగ్జాండ్రియా అనే ఒక మహానగరాన్ని ఆ రోజుల్లో నిర్మించాడు. అక్కడ అన్ని కళలకు, అన్ని విద్యలకు ఆనాటికి ఆ స్థాయి ఏదుందో అప్పటికే, ఇప్పటితో మనం బేరీజు వేసుకోకూడదు. ఆ రోజుకు అందుబాటులో ఉన్న అన్ని కళలు, అన్ని వైజ్ఞానిక విషయాలు అన్నిటినీ ఆ మహానగరంలో ఆయన అభివృద్ధి చేయటానికి. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం ప్లేటో గణిత శాస్త్ర ఉద్దండు అని. ఆయనే అప్పటి వరకు ఈ సరళ రేఖ, ఈ వృత్తము అనే పదాలే లేవు, అసలు అభివృద్ధి కాలేదు సైన్స్. అట్లాంటి టైంలో ఆయన ఏమన్నాడంటే పరిపూర్ణమైన వక్రరేఖ ఎటో అటో తిరిగితే అది వృత్తం కాదు, అది పరిపూర్ణంగా అయితేనే అది వృత్తం అవుతుంది అని ఆయన మనకు అప్పుడు చెప్పాడు, నిర్వచించాడు. సరే, ఆయన దగ్గర చదువుకుందాము, శిష్యరికం చేద్దాము అని అరిస్టాటిల్ పోయాడు. పోతే ఏంటి అంటే ఇంటి ముందు ఒక బోర్డు ఎలాడదీసి ఉంది. అక్కడ రేఖాగణితంలో ప్రాథమిక విషయాలు తెలియని వారు నా దగ్గరికి రాకూడదు. ఈయన దిక్కు చూసి రేఖాగణితం అంటున్నాడు, నేనేమో నేర్చుకుందామని నేను వచ్చాను. సరే, తంటాలు పడి కొన్ని రోజులు అట్లా సాగిలబడి మొత్తం మీద ఆయన దర్శనం దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను, మీరు ఏది చెప్తే అది నేర్చుకుంటాను అని. అయితే ఆ ప్లేటోకు ఎప్పుడు కొంచెం ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, ఏం చదువుతున్నావు, ఎట్లా చదువుతావు, ఏం చదువుతావు అంటే, నేను బాగా చదువుతానండి, బాగా రాత్రి పొద్దు తర్వాత కూడా చదువుతుంటాను. అది నిద్ర వస్తుంది కదా, మరి నువ్వు అంత మేల్కొని ఎట్లా ఉంటావు అంటే, ఆ అరిస్టాటిల్ అనే అబ్బాయి ఏం చెప్పాడంటే, అయ్యా నేను చిన్న దీపం పెట్టుకొని చదువుకుంటుంటాను, చేతిలోనేమో ఒక బరువు పట్టుకొని ఉంటాను. నాకు ఎప్పుడైతే కళ్ళు అంటుకొని నిద్ర వచ్చే దశలో ఏమవుతుంది, ఈ పిడికిలి పట్టు విడిపోతుంది, ఆ బరువు ఠామ్ అని పడుతుంది. ఆ కింద ఏం పెట్టేవాడంటే పెద్దది పళ్ళెం పెట్టేవాడు. ఈ బరువు పోయి ఆ పళ్ళెంలో బట్టి ధన్నుమని శబ్దం అవుతుంది, మేల్కోవచ్చు. అట్లా నిద్రను పోగొట్టుకొని నేను చదువుతాను, అది నేను చాలా చదివాను, ఇంకా చదవాలని అంటే ప్లేటో ఏమంటాడు, వండర్ఫుల్, నాకు ఇంతకు మించి శిష్యుడు ఇంకెవడు దొరుకుతాడు అని తీసుకున్నాడు. ఆయనకు దోచింది ఆయన చెప్పాడు. కానీ తమాషా ఏమిటంటే ప్లేటో లాగా ఈయన రేఖాగణిత శాస్త్రజ్ఞుడు కాలేదు, నేర్చుకున్నాడు, అక్కడికే పరిమితం అయిపోలేదు.
చుట్టూ ఉన్న పరిసరాలన్నీ చూసి ఇందులో ఏంటి కొన్ని ఏమో కదులుతున్నాయి, కొన్ని కదలట్లేదు అనే దగ్గర ఆయన ఆలోచన పెట్టి మొట్టమొదటిసారి నిర్జీవులు జీవులు అని ఈ ప్రపంచానికి తెలియజేసిన ఆయనే అరిస్టాటిల్. చూశాడు, గ్రహాలు చూశాడు. ఆయన పరిపూర్ణమైన వక్రరేఖే వృత్తం అని వాళ్ళ గురువు గారు ప్లేటో చెప్పాడు. ఇది బాగానే ఉంది. కానీ పైకి చూస్తే గ్రహాలు, చంద్రుడు కానీ ఇంకా మిగతా ఏమైనా కనపడ్డా కూడా అన్ని గుండ్రగానే కనపడుతున్నాయి. అంటే ఆకాశంలో ఉండేవి అన్నీ హెవెన్లీ బాడీస్. ఏదో గొప్పగా చెప్పాలని హెవెన్లీ బాడీస్ అన్ని గుండ్రగానే ఉన్నాయి అని ఒక నిర్ధారణకు వచ్చారు. ఆకాశ వస్తువులు అనేవాడు. సో ఆయనకు తోచిన సమాచారం ఆయన చెప్పాడు. అయితే పొరపాటు కూడా చేశాడు. అరిస్టాటిల్ పొరపాటు ఏం చేశాడంటే, జీవశాస్త్రంలో అరిస్టాటిల్కు చాలా పెద్ద పేరు. ఎందుకంటే మొట్టమొదలు జీవులు నిర్జీవుల్ని విభజించి చూపెట్టాడు. అందువల్ల ఆయనను కాదనము. సరే, ఆ తర్వాత ఏమైంది? ఇతర విషయాల్లోకి వచ్చినప్పుడు భూమి కదలకుండా ఉంది, మిగతా గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పాడు. ఆ సిద్ధాంతం నిలవలేదు. తర్వాత వచ్చిన వాళ్ళు కొట్టేశారు. ఇక్కడ ఇంకొక విషయం మీకు నేను గుర్తు చేస్తాను. అరిస్టాటిల్ పేరు ఎంత గొప్పగా, ఎంత మహోన్నతంగా ఆ సమాజంలో ఉన్నది అంటే, భూమి స్థిరంగా ఉంది అని ఆయన చెప్పింది అందరూ ఇక నమ్మాలి అన్నట్టుగా. అయితే ఒక అతను మాత్రం స్థిరంగా లేదు, భూమే తిరుగుతుంది, అక్కడ ఉండే సూర్యుడే స్థిరంగా ఉన్నాడు అని పొరపాటున బయట అన్నాడు. అప్పుడు అరిస్టాటిల్ అనుయాయులు, శిష్య బృందం అందరూ ఆయనను చంపి కాల్చేశారు. ఇది కావాలనే ఎందుకు చెప్తున్నానంటే, మూర్ఖత్వం అనేది ఒక రంగానికే పరిమితం కాదు. ఏ రంగంలోనైనా మూర్ఖత్వం ఉండదు. తెలివి ఏ రంగంలోనైనా ఉండొచ్చు, అట్లాగే మూర్ఖత్వం కూడా ఏ రంగంలోనైనా ఉండదు. సో అట్లాంటి సంఘటనలు జరిగాయి లోగడ. వాటిని మనం ఒప్పుకోవాలి. తప్పు కొంచెం ఆలస్యం అయినా కూడా తప్పు తప్పని మన వైజ్ఞానికులు తెలుసుకున్నారు. సైన్స్ అనగానే అది పర్ఫెక్ట్ కాదండి. ఈరోజు మనం ఒక సిద్ధాంతం గురించి మాట్లాడుతుంటే ఒక 5 ఏళ్ల తర్వాత అది తప్పని తెలియచ్చు. అప్పుడు ఇది తనను తాను మార్చుకుంటుంది. ఎవర్ చేంజింగ్. చేంజ్ ఇస్ ద ఫినామినన్ ఆఫ్ లైఫ్ అని ఎట్లా అన్నామో, సైన్స్ కూడా అంతే. ఇట్ ఈజ్ ఎవర్ చేంజింగ్. స్థిరంగా ఉండదు. నీ మూర్ఖత్వం అనేది స్థిరంగా ఉంటే ఉంచుకో, అది వేరే విషయం. నీ దైవ భావన స్థిరంగా ఉంది నాకు అనుకుంటే ఉంచుకో, అది నీ మూర్ఖత్వం. సైన్స్ ఎప్పుడు అట్లా ఉండదు. అది ఎవర్ చేంజింగ్. ఆయన తర్వాత యూక్లిడ్ అనే ఆయన వచ్చాడు. రేఖాగణిత సూత్రాల్ని తీసుకొచ్చాడు. ఈ యూక్లిడ్ను మన తెలుగు కవులు కూడా వాడుకున్నారు, మీకు తెలుసు. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, ఈ మ్యాథమెటిక్స్ మెకానిక్స్గా మారిపోయాయి. ప్రగతి ఎట్లా వచ్చింది సమాజంలో? ఇప్పుడు ఈ పేపర్ మీద రాసుకొని నేను అక్కడే ఉంటే అదేమీ ఉపయోగం ఉండదు. అది వాస్తవ రూపం తీసుకోవాలి, నిజ జీవితంలోకి రావాలి. అందువల్ల ఏమైంది? ఈ మ్యాథమెటిక్స్ లాగా లేవు. మ్యాథమెటిక్స్ మెకానిక్స్ లాగా మారిపోయింది. కొన్ని మెకానిక్స్ ఏమన్నా అక్కడే ఉందా? ఈ మెకానిక్స్ మిషన్స్గా మారిపోయింది. ఈ పరివర్తన చూడండి. కాగితం మీద ఉన్నది వాస్తవ రూపంలోకి ఎట్లా వచ్చింది? మీరు కొత్త కార్ మోడల్ బయటకు వచ్చింది అంటారు కదా, అది ఉన్నపళంగా రాదండి. ఆ డిజైనర్స్ ఏం చేస్తారంటే కొన్ని నెలల పాటు డ్రాయింగ్ బోర్డ్ వేసుకొని దాన్ని ఇటు గీసి అటు గీసి ఇంప్రూవ్ చేసి
స్పష్టంగా ఒక రూపం వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని కార్ మేకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తే అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు వెల్డింగ్ చేసి కొత్త కారు మోడల్ తయారవుతుంది. నేను చెప్పేది ఏమిటంటే ముందు పేపర్ మీద, ముందు మెదడులో ఉన్నది పేపర్ మీద ఉన్నది ప్రాక్టికల్గా నిజ జీవితంలో పరిణామాలు ఈ విధంగా ఉంటాయి. అవి ప్రజలకు అందుబాటులోకి అప్పుడు వస్తాయి. అంతే కదా, మిషన్స్ ఉపయోగంలోకి వచ్చిన తర్వాతనే అప్పుడు అవి ప్రజలకు ఉపయోగానికి వస్తాయి. ఇందాక నేను ఆర్కిమెడిస్ వచ్చాడు, యూక్లిడ్ తర్వాత ఒక ఆయన ఆర్కిమెడిస్ అని వచ్చాడు. ఆర్కిమెడిస్ సూత్రం మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకున్నాం. ఈ బరువులు మోస్తూ ఉంటే ఆయనకు కొద్దిగా ఇబ్బంది కలిగి వీళ్ళ బరువును తగ్గియటానికి నేనేమన్నా చెయ్యగలనా అని ఆలోచించి చిన్న గిలకలు ఉంటాయి కదా, బావి గిలకే కావచ్చు, మామూలు మన కుట్టు మిషన్కు ఉండే గిలకే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ గిలకకు రూపం చేసిన ఆయనే ఆర్కిమెడిస్. ఆ గిలక వచ్చిన తర్వాత దాన్ని తాడేస్తే ఎంత బరువునైనా సునాయాసంగా అవతలికి లాగటం. ఆ గిలకే చూడండి వ్యవసాయంలో మూట కొట్టడం, అక్కడ గిలక ఉంటేనే ఇంత పెద్ద అవి ఉంటాయి బొక్కెన్లు, అంత నీటిని అది అవలీలగా తోసేస్తుంది. తర్వాత ఆయన ఏమన్నాడంటే ఆ గిలకను చూసి అది ప్రజలకు ఉపయోగంగా మారిపోయినప్పుడు ఆయనకు ఒక ఆత్మవిశ్వాసం పెరిగి అసలు నేను ఈ ప్రపంచాన్నే వేలాడదీస్తాను అని కూడా అన్నాడు. అంటే ఆ గిలకలో నుంచి మనం దారం కానీ తాడు కానీ తీసి లాగుతూ ఉంటే అవతల ఎంత బరువు ఉన్నా కూడా అవలీలుగా రావటం జరిగింది. ఆ గిలక లేకపోతే ఒక్కొక్కటి ఎంతో కష్టపడి మోయాల్సి వచ్చింది. ఆర్కిమెడిస్ గురించి ఇంకొక విషయం కూడా మీరు చాలా మంది వినే ఉంటారు. యురేకా అనే పదం కూడా వినుంటారు. యురేకా అంటే ఏం లేదు, ఐ ఫౌండ్ ఇట్ అని. ఏం ఫౌండ్ చేశాడు ఆయన అంటే, ఏం కనుక్కున్నాడు అంటే, అక్కడ రాజుగారు ఈయనను పిలిపించారు. మన రాజ్యంలో నీ అంతటి మీద ఎవడు లేడు కదా, ఇక నువ్వే దీనికి సొల్యూషన్ చెప్పాలి. నేను సింహాసనం చేయమని ఇంత బంగారం ఇచ్చాను, చేసుకొచ్చాడు, కొంత ఏదో చేశాడేమో అని నాకు అనుమానంగా ఉంది అని చెప్పాడు. చెప్తే అప్పుడు ఈయన ఏం చేశాడంటే, అప్పటికి ఈయనకు అవగాహన లేదు. సరేనండి ఆలోచిస్తాను అన్నాడు. వివరాలు తీసుకున్నాడు, మీరు ఎంత బంగారం ఇచ్చారు, ఆ బంగారానికి సింహాసనానికి సరిపోయింది. కానీ ఈయన అనుమానం ఏం పెడుతున్నాడు అంటే, అందులో బంగారం తక్కువ, వేరే ఏదన్నా కలిపాడా ఏంటి అనుమానం రాజుగారి. ఓహో సరే, నేను వెంటనే చెప్పలేను కానీ కొంచెం టైం తీసుకుంటాను అని ఒకరోజు ఈయన స్నానం చేయడానికి పోయాడు. స్నానం అంటే మనలాగా బావుల మీద, చెరువులు, అక్కడ స్నాన చేయడానికి రూమ్స్ ఉంటాయి, ఇప్పటికి కూడా ఉంటాయి. మీరు ఇతర దేశాల్లో చూస్తే బట్టలు ఉతుక్కోవడానికి రూమ్స్, స్నానాలు చేయడానికి ఉంటాయి. సో ఈయన అక్కడ స్నానం చేస్తుంటే తొట్టి నిండా నీళ్లు ఉన్నాయి. ఈయనే అందులోకి దిగి కూర్చోగానే కొన్ని నీళ్లు తొలికి బయటపడ్డాయి. అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, బహుశా నా బరువుతో సమానము, ఆ పడిపోయిన నీళ్ల బరువు సమానము అయి ఉంటదేమో అని ఒక ఆలోచన వచ్చి దాని మీద కృషి చేస్తే అది నిజమని తేలింది. అది తర్వాత ఒక సూత్రంగా నిలబడింది. అంటే తొలగించబడ్డ నీటిని కొలిస్తే తన శరీరపు ఘన పరిమాణం ఎంత ఉందో దానికి అది సరిపోవాలి. అది సరిపోకపోతే ఎక్కడో తేడా ఉన్నట్టు. ఇప్పుడు ఇది సింహాసనం కూడా అంతే, బరువులో తేడా వచ్చింది అనుకోండి అంటే అంత బంగారం వాడలేదు, ఇంకా వేరే మెటల్ ఏదో వాడాడు అనేది అక్కడ తేలిపో. సో ఇది ఒక పాపులర్ స్టోరీ, ఆయన గురించి చెప్తారు.
అయితే ఒక పాథెటిక్ సంగతి, చాలా విషాదకరమైన విషయం ఏమిటంటే ఆయనకు ఆర్కిమెడీస్కు ఇక గణితం తప్ప ఇంకో విషయమే లేదు. ఆ గణితం కూడా ఏది పిచ్చి గణితం కాదు, అది ప్రజలకు ఉపయోగపడే గణితం కావాలి. లెక్కలు వేస్తుండేవాడు, చేస్తూనే ఉండేవాడు. పలకలు లేవు, కాగితాలు లేవు. ఆ రోజుల్లో ఏమిటి, ఆ సముద్ర ఒడ్డుకు పోయి ఆ ఇసుక అంతా మట్టం చేసుకొని అందులో ఈక్వేషన్స్ వేసుకొని లెక్కలు చేసుకుంటూ ఉండేది. అట్లాగే ఈయన ఒకరోజు ఆయన లెక్కలు ఆయన ఏదో చేసుకుంటున్నాడు. అది ఎప్పుడు, బిఫోర్ కామన్ ఎరా 212, అంటే క్రీస్తు పూర్వం 212లో. అప్పుడు ఏమైంది అంటే రోమన్లు వచ్చి వీళ్ళుండే ఈ సిరాకస్ను ఆక్రమించు. మీకు తెలీదు, రాజకీయాలు తెలియదు, బయట ఏం జరుగుతుందో తెలియదు. ఈయన లెక్కలు ఈయనే అందులోనే మునిగిపోయి ఉన్నాడు. అక్కడ పోయి తీసుకుంటున్నాడు అన్ని. సైనికులు వచ్చారు, రోమన్ సైనికులు వచ్చి ఈయన ఎవరో తెలియదు, ఈయన ఇంత మహానుభావుడు అని వాళ్ళకేం తెలుసు, దౌర్జన్యం చేయడానికి వచ్చారు. ఆయన తల నరికేశారు. తర్వాత ఈయన పలానే ఆర్కిమెడిస్ మహామేధావిని ఇట్లా అన్యాయంగా అసలు చూడకుండా ఆయనను గుర్తుపట్టకుండా చంపేశాడు అనేది ప్రపంచానికి తర్వాత తెలిసి రోమన్లు కూడా చాలా బాధపడ్డారు. పిచ్చోళ్ళలా అట్లా చేస్తారా, చంపేప్పుడు చూడకూడదా ఎవరు అనేది. సరే, ఏదో జరిగింది. ఒక మహాజ్ఞాని మాత్రం అట్లా అనాలోచితంగా చంపివేయబడ్డాడు. ఇక్కడి వరకు ఆర్కిమెడిస్ తోటి ఏంటి అంటే బిఫోర్ కామన్ ఎరా అయిపోయింది.